హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా ఏపీలో 28/2/2024లో జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్ పేపర్లో సెషన్ 1లో జరిగింది. ఇది అంటే మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి పేపరు. ఈ పేపర్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ కోసం మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఒకసారి గమనించినట్లయితే మొదటి క్వశ్చన్ చూడండి. ఒక దుకాణందారుడు దానయ్య వద్ద 113 విసినికర్రలు ఉన్నాయి. శర్మకు 226 విసినికర్రలు కావలసి వస్తే దానయ్య ఇంకను తన వద్ద ఎన్ని విసినికర్రలు ఉంటే అమ్మగలుగుతాడు అన్నాడు. అంటే ఇక్కడ శర్మకి 226 ఇసునికర్రలు కావాల్సి వచ్చింది. అయితే ఇతని వద్ద 113 మాత్రమే ఉన్నాయి. అయితే ఇంకా ఎన్ని ఉంటే ఇతను అమ్మగలుగుతాడు అంటే 226లోంచి మనం ఏం చేయాలంటే ఈ 113ని సబ్ట్రాక్ట్ చేస్తే అంటే తీసివేస్తే మనకి ఎన్ని ఇసునికర్రలు ఇంకా ఎక్కువ ఉంటే అమ్మగలుగుతాడో అవి వస్తాయి అన్నమాట. కాబట్టి 6 - 3 అంటే 3, 2 - 1 అంటే 1, 2 - 1 అంటే 1. అంటే ఇంకా 113 విసినికర్రలు అతని వద్ద కానీ ఉన్నట్లయితే అతను అమ్మగలుగుతాడు. కాబట్టి సెకండ్ ఆన్సర్ మనకి ఆన్సర్ అనమాట. సెకండ్ ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుంది. ఇది థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి క్వశ్చన్. తర్వాత చూడండి, ఒక పెట్టెలో 9 కమలాలను సర్దవచ్చు. 738 కమలాలను సర్దడానికి కావలసిన పెట్టెల సంఖ్య ఎంత అన్నాడు. అంటే 738 కమలాలు ఉన్నాయి. ఈ 738 కమలాలని కూడా ఎన్నాటికి సర్దాలంటే 9ంటికి సర్దాలి. అంటే డివైడ్ చేయాలన్నమాట 9ంటికి. కాబట్టి మనం డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ డివైడ్ చేసినట్లయితే ఇందులో ఎన్నిసార్లు పోతుంది అనేది ఒకసారి చూసినట్లయితే 73లో 9 8 టైమ్స్ పోద్ది. 9 × 8 = 72. ఇంకా 1 మిగులుతుంది. 1 పక్కన 8 అంటే 18. 18లో 2 టైమ్స్ పోద్ది. కాబట్టి 82 పెట్లు మనకు కావాల్సి వస్తాయని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. సో ఫోర్త్ వన్ మనకి ఆన్సర్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఒకసారి గమనించినట్లయితే వాడు ఏమని ఇచ్చాడంటే 3/7 + x = 17/7 ఇలా ఇచ్చాడు. దీని నుంచి x యొక్క వాల్యూ కనుగొమన్నాడు. మనం కనుగొనేటప్పుడు x = మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి +3/7 అన్నది ఇటువైపు వెళ్ళినట్లయితే మనకి ఏమవుతుందంటే -3/7 అవుతుంది. కాబట్టి 17/7 - 3/7. ఇక్కడ ఎల్సిఎం కట్టినట్లయితే రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి 7 అన్నది ఎల్సిఎం అవుతుంది. పైన 17 - 3 చేస్తాం. చేస్తే మనకి ఎంత అవుతుందంటే 14/7 అవుతుంది. ఇది ఇందులో 2 టైమ్స్ పోతుంది. సో x = మనకి ఎంత అవుతుందంటే 2 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది మనకు ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా చేయాలి. ఇది ఏంటంటే ఏకచరరాశిలో రేఖీ సమీకరణాల సాధన అనేటువంటి ఆ టాపిక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. మనం టెక్స్ట్ బుక్ పైన ప్రతి చాప్టర్ పైన కూడా వీడియోలు చేయడం జరుగుతుంది. ఆ వీడియోలు వాచ్ చేయండి. ఆ వీడియోలు వాచ్ చేసినట్లయితే మన ఎగ్జామినేషన్లో పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం ఈజీగా చేయగలుగుతాం. తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఇది కూడా వాటిలోదే, ఏకచరరాశిలో రేఖీ సమీకరణాల సాధన అనేటువంటి టాపిక్లోదే. ఇదేంటంటే 9x / 7 - 6x = 15 అని ఇచ్చాడు. దీన్ని మన సాధన చేసి x యొక్క వాల్యూ కనుగొనాలన్నమాట. కాబట్టి ఆ హారంలో ఏమీ లేదు కాబట్టి 1 పెట్టుకున్నాము. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయవలసి వస్తుంది. అంటే అడ్డగుణకారం చేయాలన్నమాట. ఇలా చేసినట్లయితే మనకి 9x × 1 అంటే 9x = 15 × 7 - 6x. 7 - 6x. 9x = ఏమవుతుందంటే 15తో 7 మల్టిప్లై చేయాలి. 105. ఇది 15 7 105 అనమాట. -15 6 90x అనమాట. ఇక ఉన్నటువంటి -90x అనే దాన్ని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే
9x మైనస్ అనేది ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది, ప్లస్ 90x ఈక్వల్స్ టు 105 అనమాట. సో 9x ప్లస్ 90x అంటే 99x అవుతుంది, దట్ ఈక్వల్స్ టు 105. సో మనకి x ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 105/99. మరి రెండింట్లో పోయేది ఏముందంటే 3 ఉంది చూడండి, 3 దీంట్లో 33 టైమ్స్ పోద్ది. మరి దీంట్లో ఎన్ని టైమ్స్ పోద్ది? 3 10లో 3 టైమ్స్ పోద్ది. ఇంకా 1 మిగులుతుంది, 1 పక్కన 5 అంటే 15, 15లో 3 5 టైమ్స్ పోద్ది. కాబట్టి 35/33 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అది థర్డ్ ఆప్షన్లో ఉంది చూడండి. కాబట్టి ఇది ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఇవి కూడా అక్షర రాశిలో రేఖీ సమీకరణాల సాధన అనేటువంటి టాపిక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట, కొత్త టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఇవి. కాబట్టి ఏ టెక్స్ట్ బుక్ అయినప్పటికీ కూడా మనకు ఆ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడం అనేది చాలా అవసరం. కాబట్టి జాగ్రత్తగా టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని చేయడానికి ట్రై చేసినట్లయితే మనం వీటిని చేయగలుగుతుంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ కనిష్ట సంఖ్యతో 392ను గుణించిన వచ్చి లబ్ధము పరిపూర్ణ ఘనం అగును అన్నాడు. ఇటువంటి సందర్భాల్లో దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ 392 తీసుకుని దీనికి కారణాంకాలు కట్టుకోవాలి. ఇందులో పోయేది ఏముందంటే మనకి 2 పోతుంది చూడండి. 2 దీంట్లో ఎన్నిసార్లు అంటే 1 టైం, తర్వాత 9 టైం, ఇక 6 టైం. తర్వాత మిగిలిన దాంట్లో ఏం పోతుంది? మరలా 2 పోతుంది. 2 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి ఒకసారి. 9 2 18, 2 8 16 సరిపోయింది. తర్వాత మరలా 2 పోతుంది. 2 ఇందులో 49 టైమ్స్ పోతుంది. తర్వాత 7 పోతుంది, 7 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసినట్లయితే 2 × 2 × 2 ఇంటూ 7 × 7. మరి ఇది క్యూబ్ అవ్వాలంటే ఇది 2 క్యూబ్ అవుతుంది. ఇక్కడేమో 7 స్క్వేర్ అవుతుంది. మరి ఇది 7 క్యూబ్ అయితే ఇది పరిపూర్ణ ఘనం అవుతుంది. కాబట్టి దీన్ని దేంతో గుణించాలంటే 7తో మల్టిప్లై చేయాలన్నమాట. 7తో మల్టిప్లై చేసినట్లయితే ఇది ఏమవుతుందంటే 2 క్యూబ్ ఇంటూ 7 క్యూబ్ అవుతుంది. కాబట్టి 7తో మల్టిప్లై చేయాలన్నమాట. ఇన్ కేస్ ఇదే ప్రాబ్లం మనకి ఇచ్చి ఏ కనిష్ట సంఖ్యచే భాగించినా ఇది పరిపూర్ణ ఘనం అగును అని ఇచ్చాడు అనుకోండి. అటువంటి సందర్భాల్లో ఏం చేయాలి? ఒక ఎగ్జామినేషన్లో ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది తీసుకుని ఇది పరిపూర్ణ ఘనం అవ్వాలంటే ఏమవ్వాలి? ఈ 2 ఉండకూడదు అనమాట. ఈ 2 ఉండకూడదు. అప్పుడు ఇది పరిపూర్ణ ఘనం అవుతుంది. కాబట్టి 49తో డివైడ్ చేయాలన్నమాట. డివైడ్ చేస్తే ఇది పరిపూర్ణ ఘనం అవుతుంది అని చెప్పవచ్చు. అలా మనం ఇచ్చిన దాన్ని బట్టి ఆన్సర్ గుర్తించవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ ప్రాబ్లం ఇది. మనకి 3rd to 5th స్టాండర్డ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినట్లయితే కొంచెం ఈజీగా మనం చేయగలుగుతాం. అవి 1-2 క్వశ్చన్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. ఒక మొసలి యొక్క పొడవు 400 సెంటీమీటర్లు మరియు బల్లి పొడవు 20 సెంటీమీటర్లు. అయితే మొసలి బల్లి పొడవుల నిష్పత్తి ఎంత అన్నాడు. రెండాట్ల యొక్క ప్రమాణాలు కరెక్ట్గా ఒకేలా ఇచ్చాడో లేదో మనం చూసుకోవాలి, లేకపోతే మోసపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మొసలి యొక్క పొడవు 400 సెంటీమీటర్లు ఇచ్చాడు, బై బలి యొక్క పొడవు 20 సెంటీమీటర్లు ఇచ్చాడు. సో ఈ 0 0 క్యాన్సిల్, ఇది ఇందులోనేమో 20 టైమ్స్ పోతుంది. అంటే ఎంత వచ్చిందంటే 20 వచ్చింది. అంటే మీనింగ్ ఏంటంటే 20/1 అని అర్థం అనమాట. అంటే దీన్ని ఏమని రాస్తామంటే 20:1 అని రాస్తాం. కాబట్టి థర్డ్ ఆప్షన్ మనకు ఆన్సర్ అనమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు 2 విషయాలు గమనించాలి. ఒకటి, ప్రమాణాలు కరెక్ట్గా సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి, లేకపోతే రెండింటినీ కూడా ఒకే ప్రమాణంలోకి మార్చాలి. తర్వాత ఇచ్చినటువంటి నిష్పత్తి దేనికి మధ్యలో ఇచ్చాడు, మొసలి బల్లికి ఇచ్చాడా లేదా బల్లి మొసలికి ఇచ్చాడా అనేది మనం గమనించాలి, లేకపోతే తప్పు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ చూడండి.
2/7ను శాతంలోకి మార్చిన తప్పనిసరిగా ఈ క్వశ్చన్ అనేది ప్రతి పేపర్లోనే కూడా ఇవ్వడం జరుగుతుంది. 2/7 ఇంటూ దీన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే తప్పనిసరిగా మనం ఏం చేస్తామంటే 100తో మల్టిప్లై చేస్తాం అనమాట. 100తో మల్టిప్లై చేయాలి. 100తో మల్టిప్లై చేస్తే ఇక 7 అనేది 100లో పోవడం లేదు కాబట్టి 2 ఇంటూ 100 అంటే 200/7. ఇప్పుడు 200లో 7 ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలి. 20లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 2 7 14. ఇంకా ఎంత మిగిలిందంటే 6 మిగిలింది. 6 పక్కన 0 అంటే 60 అనమాట. 60లో 7 ఎన్నిసార్లు పోతుందంటే 8 సార్లు పోతుంది. అంటే 7 8 56, ఇంకా 4 మిగులుతుంది. కాబట్టి ఇలా వస్తుంది అనమాట. సో అంటే 28 4/7% అని చెప్పేసి రాస్తాం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది అనమాట. జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఈ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎక్కువగా. స్నేహ 8% వ్యాట్తో కలిపి ఒక హెయిర్ డ్రైయర్ను 5,400 కొంటే వ్యాట్ కలపక ముందు దాని అసలు ఖరీదు ఎంత అన్నాడు. అంటే 8% వ్యాట్ కలిపాడంటే ఎక్కువ అయిందనమాట. అంటే 8% కలిపాడు అంటే ముందు 100 ఉంటే వ్యాట్ కలిపిన తర్వాత దాని యొక్క వాల్యూ ఎంత అంటే 108 అవుతుంది అనమాట. జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ 100 ఉంటే వ్యాట్ కలిపిన తర్వాత 108 రూపీస్ అవుతుంది. అయితే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 108 రూపీస్కి అంటే వ్యాట్ కలిపిన తర్వాత ఉన్నటువంటి ధర అనమాట. ఇది ఎంత వీడిచ్చింది? 5,400 ఇచ్చాడు. మరి దానికి ముందు ఉన్నటువంటి ఖరీదు ఎంత అంటే 100 అనమాట. 100% 100 ఎంత అవుతుంది అని చెప్పేసి మనం క్వశ్చన్ చేసుకోవాలి. 108%కి 5,400 అయితే 100%కి ఎంత అవుతుంది అంటే తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అంటే తక్కువ అవుతుంది. తక్కువ అవుతుంది కాబట్టి మనం తక్కువ బై ఎక్కువ వేయాలి. ఈ రెండాటికి తక్కువ బై ఎక్కువ వేయాలి. అంటే 100/108 ఇంటూ మిగిలినటువంటిది ఎంత? 5,400. సో దీంట్లో మనకి 108 అనేది దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 5 టైమ్స్ పోతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఎందుకంటే 8 ఉంది కాబట్టి ఇక్కడ 0 వచ్చింది అంటే 5 టైమ్స్ అనమాట. 500 కాబట్టి సో 5 టైమ్స్ పోయింది. సో ఇక్కడ 0 ఉంది, 0 అంటే టోటల్గా ఎంత అవుతుందంటే 5,000 అవుతుంది అనమాట. సో కాబట్టి ఇది మనకు ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరలా ఒకసారి చూసినట్లయితే వ్యాట్ కలపక ముందు ఉన్నటువంటి వాల్యూ 100 రూపీస్ అనుకున్నట్లయితే 8% వ్యాట్ అన్నాడు కాబట్టి అది ఎంత అవుతుంది అంటే వ్యాట్ కలిపిన తర్వాత 108 అవుతుంది. 108% అనేది దీనికి సమానమైనట్లయితే మరి 100% అంటే ముందు ఉన్నటువంటి వాల్యూ ఎంత అవుతుంది అన్నాడు. కాబట్టి తక్కువ అవుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ వేసుకున్నాం, దాని ప్రకారం చేసుకున్నాం. ఇన్ కేసు దీన్ని ఇంకా ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే 108ని దేంతో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం 5తో మల్టిప్లై చేస్తే 540 వస్తుంది. దాని పక్కనేమో 0 ఉంది కాబట్టి 50తో మల్టిప్లై చేయాలన్నమాట. సో దీన్ని కూడా 50తో మల్టిప్లై చేస్తే 5,000 వస్తుందని చెప్పేసి ఈజీగా చెప్పచ్చు అనమాట, మీకు అర్థమైతే. నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఇది కూడా సేమ్ అదే టైప్కి సంబంధించింది. ఏంటంటే ఒక పూలకుండి యొక్క ఖరీదు 120 రూపాయలు. దుకాణందారుడు దాన్ని 10% నష్టానికి అమ్మిన ఏళ్ళ దాని అమ్మిన వెల ఎంత అన్నాడు. నేను ప్రాసెస్ చెప్తాను కాబట్టి దాని ప్రకారంగా మనం చూద్దాం. తర్వాత ఈజీగా ఏ విధంగా చేయాలి దీన్ని మామూలు నోట్ లెక్కతో కూడా చెప్పేయచ్చు, కానీ ప్రాసెస్ ప్రకారంగా ఏ విధంగా చేయాలనేది మనం చూద్దాం. ఎందుకంటే అప్పుడు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే మనం ఈజీగా చేయగలుగుతాం అనమాట. 10% నష్టము అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువును 100 రూపాయలకు కొంటే దాన్ని ఎంతకు అమ్మాలి అంటే 90 రూపాయలకు అమ్మాలి. అప్పుడు 10% నష్టం వచ్చినట్టు అనమాట. 100 రూపాయలకు కొన్న వస్తువుని ఎంతకు అమ్మాలి అంటే ఇది కొన్న వేల అనమాట, ఇదేమో అమ్మిన వేల. ఎందుచేత 10% లాస్ అన్నాడు కాబట్టి, నష్టం అన్నాడు కాబట్టి. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి? అమ్మిన వేల అడిగాడు. సో అమ్మిన వేల ఈక్వల్స్ టు ఇక్కడ అమ్మిన వేల అడిగాడు కాబట్టి అమ్మిన వేలను పైన వేయాలన్నమాట. ఎంత?
90 బై కింద ఆటోమేటిక్గా కొన్న వేల వస్తుంది ఇంటూ వాడిచ్చింది ఎంత 120 అనమాట. సో ఈ 0 పోయింది, ఈ 0 పోయింది. 9 12 108 అవుతుంది అనమాట. సో ఇది ఇలా కాకుండా ఈ వస్తువు ఉన్నది ఇంత నష్టానికి అమ్మాడు కాబట్టి 10% అంటే అర్థం ఎంత, 100కు 10 రూపాయలు కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే మనకు సరిపోద్ది అనమాట. ఒక పాయింట్ 10% అంటే ఎంత అవుతుంది, 12 రూపాయలు అవుతుంది. సో ఈ 12 రూపాయలు అనేది నష్టం కాబట్టి దాన్ని మొత్తం దీంట్లోంచి కొన్న ధరలోంచి తీసేస్తే మనకి ఏమొస్తుందంటే అమ్మిన వేల వస్తుంది. అంటే 120లోంచి 12 తీసేస్తే 108 అని చెప్పేసి డైరెక్ట్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ ప్రాబ్లం ఇది. 4th క్లాస్లో ఉన్నటువంటి ప్రాబ్లం, అంటే 4th 5thలో ఇవ్వడం జరుగుతుంది. ఇవి 15/35 ఆ స్టాండర్డ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. దీనికి సమాన భిన్నం ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే రెండింటిలో కామన్గా పోయేది ఏంటి, దీంట్లోనే 5 పోతుంది. 5 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 3 టైమ్స్ పోతుంది. దీంట్లోనేమో 7 టైమ్స్ పోతుంది. అంటే 5 3s are 15, 5 7s are 35. సో ఇంక ఈ రెండింటిలో ఏది కూడా కామన్గా పోవడం లేదు కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అవుతుందంటే 3/7 అవుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి సమానమైనటువంటి భిన్నం అనమాట. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది 4வது. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక క్రికెట్ మ్యాచ్లో 11 మంది ఆటగాళ్ళు చేసిన పరుగులు క్రింది విధంగా ఉన్నాయి. అంటే ఇక్కడ 11 మంది చేసినటువంటి పరుగులన్నీ కూడా వరుసనే ఇచ్చాడు. ఈ దత్తాంశం యొక్క బాహుళకం ఏది అన్నాడు. వాడు అడిగింది ఏదో చూసుకోవాలి. ఇక్కడ మనకు వాడు ఏమడిగాడు అంటే మోడ్ అడిగాడు, బాహుళకం అడిగాడు. సో బాహుళకం అడిగాడు కాబట్టి బాహుళకము అంటే మీనింగ్ ఏంటంటే ఇచ్చినటువంటి దత్తాంశంలో ఎక్కువ పౌనఃపున్యం ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్నే బాహుళకము అంటాం. ఇక్కడ పౌనఃపున్యము అంటే అర్థం ఏంటంటే రిపీటెడ్గా రావడం అనమాట, ఎక్కువ సార్లు రావడం. ఆ ఎక్కువ సార్లు వచ్చింది ఏదైతే ఉందో అది మనకి దాని యొక్క పౌనఃపున్యం అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో 6 ఉన్నది. 6 అనేది ఒకసారి ఉంది కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన లేదు. ఇక్కడ 15 ఉన్నది. 15 చూడండి ఎన్ని టైమ్స్ వచ్చిందో, 3 టైమ్స్ వచ్చింది. ఇంకా ఎక్కువ టైం వచ్చినవి ఏమన్నా ఉన్నాయా, 180 ఎక్కడ లేదు, 50 కూడా ఎక్కడ లేదు, 100 కూడా ఎక్కడ లేదు, 80 ఎక్కడ లేదు. కానీ 10 మాత్రం ఏమైందంటే 2 టైమ్స్ వచ్చింది. ఇంకా ఇక్కడ వచ్చింది. కాబట్టి ఇందులో ఎక్కువ సార్లు వచ్చింది ఏంటంటే 15 కాబట్టి ఈ 15 అనేది మనకి ఏమవుతుందంటే బాహుళకం అవుతుంది. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. కొన్నింటికి 2 బాహుళకాలు ఉండొచ్చు, దాన్ని ద్విబాహుళకము అంటాం. కొన్నింటికి 2 కంటే ఎక్కువ ఉండొచ్చు, దాన్ని త్రిబాహుళకము అని చెప్పేసి అంటాం అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే 8 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు భుజాల కొలతలుగా గల త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. అంటే వీడు ఇక్కడ ఏం చేశాడంటే ఒక త్రిభుజం తీసుకున్నాడు. త్రిభుజం తీసుకుని దాని యొక్క కొలతలు ఇచ్చాడు అనమాట. సో ఇలా ఒక త్రిభుజం తీసుకుని వీటి యొక్క కొలతలు ఇచ్చాడు. ఒకటేమో 8 సెంటీమీటర్లు, ఒకటేమో 7 సెంటీమీటర్లు, ఇంకోటేమో 5 సెంటీమీటర్లు ఇచ్చాడు. దీని యొక్క చుట్టుకొలత అన్నాడు. అంటే భుజాల యొక్క కొలతల యొక్క మొత్తం అనమాట చుట్టుకొలత. అంటే వీటిని యాడ్ చేయాలి. అంటే ఎలా యాడ్ చేయాలి, 8 + 5 + 7 సెంటీమీటర్స్ అనమాట. యాడ్ చేసినట్లయితే 8ని 5ని 13, 13ని 7ని 20, అంటే 20 సెంటీమీటర్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకు ఆన్సర్ అనమాట. అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఇదే విధంగా ఇచ్చి మనకు వైశాల్యం ఏంటి అని అడుగుతాడు. వైశాల్యం ఏంటి అని అడిగినట్లయితే ఏ విధంగా కనుగొనాలి, మనం చేసుకున్నటువంటి త్రిభుజ వైశాల్యం అనేటువంటి టాపిక్లో దాన్ని చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c అనేటువంటి సూత్రం ప్రకారంగా చేస్తాం. ఈ s అంటే ఏంటంటే a + b + c/2 అని తీసుకుంటాం. ఆటోమేటిక్గా ఈ వాల్యూ కనుగొన్నట్లయితే మనకి ఆ త్రిభుజం యొక్క వైశాల్యం అవుతుంది అనమాట. అదే లంబకోణ త్రిభుజంలో అయితే వేరే రకంగా ఉంటుంది. అర ఇంటూ భూమి ఇంటూ ఎత్తు
ఆఫ్ బిహెచ్ అని చెప్పేసి కనుక్కుంటాం అనమాట. ఏది ఇచ్చినట్లయితే దాని ప్రకారంగా మీరు చేయవలసి ఉంటుంది. ఒకసారి పాత వీడియోలు చూసినట్లయితే మీకు బాగా అవగాహన వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ మనం చాలా ప్రతి పేపర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం చేసినటువంటి పాత వీడియోల్లో కూడా దీన్ని చెప్పుకోవడం జరిగింది. ప్రతిదాన్ని కూడా ఆ వీడియోని మీరు గమనించినట్లయితే ఒక 15 నిమిషాలు ఎంత ఉంటుంది, మీకు చాలా ఈజీగా మొత్తం అన్నీ కూడా అర్థమైపోతాయి అన్నమాట చతుర్భుజాల కోసం. ఇక్కడ ఏంటంటే 4 వైపులా సమాన పొడవుగా గల సమాంతర చతుర్భుజమును ఏమని పిలుస్తారు అన్నాడు. ఇక్కడ సమాంతర చతుర్భుజము అంటే ఏంటంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగాను సమానంగాను ఉన్నటువంటి చతుర్భుజాన్ని మనం ఏమంటున్నామంటే సమాంతర చతుర్భుజం అంటున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎదురెదురు భుజాలు ఈ భుజము రెండు కూడా సమానంగా ఉంటాయి, ఈ భుజము కూడా సమానంగా ఉంటాయి. అంతేకాకుండా ఎదురెదురు భుజాలు ఎలా ఉంటాయంటే సమాంతరంగా ఉంటాయి. ఇటువంటి దాన్ని మనం ఏమంటున్నామంటే సమాంతర చతుర్భుజం అని పిలుస్తున్నాం. అయితే ఇక్కడ సమాంతర చతుర్భుజంలోని ఏమవుతున్నాయట అంటే 4 వైపులా కూడా సమాన పొడవులు ఉన్నాయట. అంటే ఈ 4 భుజాలు కూడా ఎలా ఉన్నాయంటే సమానంగా ఉన్నాయి అని అర్థం అనమాట. అంటే ఇలా ఉన్నాయన్నమాట, సమానంగా ఉన్నాయి. అలా ఉన్నట్లయితే 4 భుజాలు సమానంగా ఉండి ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే రాంబస్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. అంటే 4 భుజాలు కూడా ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి, ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. అలా కాకుండా 4 కోణాలు కూడా లంబంగా ఉన్నటువంటి రాంబస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము అని చెప్పేసి అన్నాడు అనుకోండి. అప్పుడు దాన్ని ఏమంటామంటే చతురస్రము అని చెప్పేసి పిలుస్తామండి. దాన్ని ఏమంటామంటే చతురస్రము అని చెప్పేసి పిలుస్తాం. అంటే చతురస్రంలో ఏమవుతున్నాయంటే 4 భుజాలు సమానంగా ఉంటున్నాయి, 4 భుజాలు సమానంగా ఉంటున్నాయి. 4 కోణాలు కూడా ఎలా ఉంటాయంటే 90 డిగ్రీలు అవుతాయి. సో ఇటువంటి దాన్ని మనం ఏమంటున్నామంటే చతురస్రం అంటున్నాం. అంటే ఇలా ఒకదాని నుంచి ఒకటి ఏ విధంగా వస్తుంది అనేది మనం జాగ్రత్తగా గమనించాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 4 వైపులా సమాన పొడవుగా గల సమాంతర చతుర్భుజాన్ని ఏమని పిలుస్తామంటే రాంబస్ అని చెప్పేసి పిలుస్తాము. అలా కాకుండా 4 వైపులా కూడా సమాన పొడవులు ఉన్నటువంటి దీర్ఘచతురస్రాన్ని ఏమంటాము అని చెప్పేసి అడిగాడు అనుకోండి. అటువంటి సందర్భంలో మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఒక దీర్ఘచతురస్రం చూడండి. ఇలా ఒక దీర్ఘచతురస్రం ఉందనుకోండి. దీర్ఘచతురస్రంలో ఏంటంటే 4 కూడా లంబకోణాలు అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటివి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఇది దీర్ఘచతురస్రం. దీంట్లో ఏమవ్వాలట, 4 భుజాలు కూడా సమానంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అది ఏమైపోద్ది అంటే మనకి చతురస్రం అయిపోద్ది అని గమనించాలి. సమాంతర చతుర్భుజం నుంచి అయితే రాంబస్ అవుతుంది, దీర్ఘచతురస్రం నుంచి అయితే చతురస్రం అవుతుంది అని చెప్పేసి గమనించాలి. మీరు ఆ టాపిక్ చూసినట్లయితే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. 2 ఘనాలు పక్క పక్కనే ఉంచగా ఏర్పడిన దీర్ఘఘనం కొలతల్లో ఏది మారుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. చూద్దాం ఒకసారి. అంటే 2 ఘనాలు పక్క పక్కనే ఉంచాలట. ఇలా ఒక ఘనం తీసుకుందాం. మీరు బాక్సుల్ని పక్క పక్కన పెడితే మీకు క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. తర్వాత ఇంకొక ఘనం తీసుకుందాం. ఇలా ఒక ఘనం తీసుకున్నాం. ఈ 2 ఘనాలని పక్క పక్కన పెట్టినట్లయితే మనకి ఏది మారుతుందంటే ఈ లెంత్ మాత్రమే మారుతుంది, పొడవు మాత్రమే మారుతుంది, వెడల్పు కానీ ఎత్తు కానీ మారదు. అంటే కేవలం పొడవు మాత్రమే మారుతుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే పొడవు మాత్రమే అక్కడ మారడం అనేది జరుగుతుంది. నెక్స్ట్
సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్. త్రిభుజంలోని 3 కోణాల యొక్క మొత్తము. ఒక త్రిభుజం తీసుకుని ఏ త్రిభుజం తీసుకున్నా సరే ఆ త్రిభుజంలోని 3 కోణాల యొక్క మొత్తం, అంటే ఈ కోణము, ఈ కోణము, ఈ కోణము, 3 కోణాల యొక్క మొత్తం ఎంత ఉంటుందంటే 180 డిగ్రీలు ఉంటుంది. 180 డిగ్రీలు మనం ఏమని పిలుస్తామంటే సరళ కోణము అని చెప్పేసి పిలుస్తాం. ఒక త్రిభుజంలో ఒక లంబకోణం ఒకటే ఉంటుంది, ఒకటి కంటే ఎక్కువ ఉండదు. అదేవిధంగా అధిక కోణము కూడా ఒకటే ఉంటుంది. గమనించాలి. ఒకవేళ ఏదైనా బిట్లు ఆ విధంగా అడిగినట్లయితే ఒక త్రిభుజంలో లంబకోణాలు డాష్ అంటే 1 ఉంటుందా, 2 ఉంటాయా, 3 ఉంటాయా అని చెప్పేసి అడగచ్చు అనమాట. అంటే లంబకోణం ఉండగలిగితే 1 మాత్రమే ఉంటుంది, అధిక కోణం ఉండగలిగితే 1 మాత్రమే ఉంటుంది. అల్పకోణాలు మాత్రం 3 ఉండొచ్చు. ఎందుకంటే అల్పకోణ త్రిభుజంలో 3 కూడా అల్పకోణాలే అవుతాయి. అదే అధిక కోణ త్రిభుజంలో అధిక కోణం 1 ఉంటుంది. అధిక కోణం ఉన్నప్పుడు అక్కడ లంబకోణం అనేది మాత్రం ఉండదు. లంబకోణ త్రిభుజంలో లంబకోణం 1 ఉంటుంది. లంబకోణం ఉన్నప్పుడు అధిక కోణం మాత్రం ఉండదు. మిగతా 2 కూడా ఏమవుతాయంటే అల్పకోణాలు అవుతాయి. అది జాగ్రత్తగా చూసుకోవాలి. కోణాలను ఇలా కొలుస్తారు. కోణాలను దేంట్లో కొలుస్తారంటే మనకి డిగ్రీల్లో కొలుస్తారు, మీటర్లలోనేమో పొడవును కొలుస్తారు, గంటలేమో కాలంలో కొలుస్తారు, ఇదేమో రూపాయి కరెన్సీనేమో రూపాయల్లో కొలుస్తారు. ఇలా మనం చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్, ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్, ఎన్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్, 2LM 2MN 2NL వీటిని మొత్తం యాడ్ చేయమన్నాడు, సంకలనం చేయండి అన్నాడు. యాడ్ ది ఫాలోయింగ్ అన్నాడు. సో కాబట్టి ఇక్కడ వీటి అన్నిటిని కూడా యాడ్ చేసినట్లయితే మధ్యలో ప్లస్ వేసేయచ్చు అనమాట. యాడ్ చేయమన్నాడు కాబట్టి యాడ్ చేస్తే ఇక్కడ ఎల్ స్క్వేర్ ఉంది. ఎల్ స్క్వేర్ లాంటి ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఎల్ స్క్వేర్, ఇంకో ఎల్ స్క్వేర్ ఉంది. ఇది ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ అంటే ఏమవుతుందంటే 2L స్క్వేర్ అవుతుంది. 2L స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఉంది. ఎం స్క్వేర్ లాంటిది ఇంకోటి ఏమన్నా ఉందా పక్కనే ఉంది చూడండి, అంటే 2 ఎం స్క్వేర్లు ఉన్నాయి. కాబట్టి మనం ఏమని చెప్తామంటే 2M స్క్వేర్. ఎన్ స్క్వేర్ లాంటిది ఏమన్నా ఉందా దాని పక్కనే ఉంది ఇంకొక ఎన్ స్క్వేర్ అంటే 2N స్క్వేర్. ఇక మిగతాది దాని పక్కన ఉన్నటువంటి 2LM 2MN ప్లస్ 2NL ఇదంతా కూడా మనకి దీని యొక్క సంకలనం అవుతుంది. కాబట్టి ఇది అవుతుంది అనమాట. ఇన్కేస్ మీకు ఇలా కలపడం రాలేదనుకోండి, ఇవన్నీ ఎల్ స్క్వేర్లు, ఎం స్క్వేర్లు, ఎన్ స్క్వేర్లు ఇవన్నీ కూడా వదిలేయండి. వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి అంకీలు ఏవైతే ఉన్నాయో అంకీలను కూడినట్లయితే చాలా వరకు మనకు ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, మరలా 1 1 1 ఎన్నే 6 అనమాట. 6ని ఇక్కడేమో ఈ 3 కలిపితే 6ని అంటే 12 అనమాట. కిందింట్లో గుణకాలని మొత్తం అన్నిటిని కూడా కూలితే 12 వచ్చేది ఏదంటే ఇది ఒకటే ఉంది. కాబట్టి ఇది ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఆర్ట్స్ వాళ్ళ కోసం అంతే. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. దీంట్లో ఏంటంటే m పవర్ 4 మైనస్ 256 దీన్ని కారణాంక విభజన చేయండి అన్నాడు. అంటే కారణాంకాలుగా ఎడగొట్టాలన్నమాట. మరి ఇలా కారణాంకాలుగా ఎడగొట్టాలి అంటే మనం ఏం చేయాలంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ సూత్రంలో దీన్ని రాసుకోవాలి. తర్వాత ఈజీగా కనుగొనే సూత్రం కూడా ఉంది, అది చూద్దాం. తర్వాత ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం. ఎం స్క్వేర్ ఓల్డ్ స్క్వేర్ అండి ఇది మైనస్ దీన్ని ఏం చేయొచ్చు అంటే స్క్వేర్ కింద రాయాలంటే 256 అంటే 16 16 256 కాబట్టి 16 ఓల్డ్ స్క్వేర్. దిస్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏంటంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ సూత్రంలో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనమాట. అంటే ఇక్కడ ఏ అంటే ఎం స్క్వేర్, బి అంటేనేమో 16 కాబట్టి ఎం స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ 16. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఎం స్క్వేర్ మైనస్ 16 అనేది ఉన్నది. ఈ ఎం స్క్వేర్ మైనస్ 16ని మనం ఏం రాయొచ్చు అంటే ఎం స్క్వేర్ మైనస్ ఇది 4 స్క్వేర్ అని రాయొచ్చు, 4 స్క్వేర్ అని రాయొచ్చు. 4 4 16. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఎం ప్లస్ 4 ఇంటూ ఎం మైనస్ 4 అవుతుంది. ఎం ప్లస్ 4 ఇంటూ ఎం మైనస్ 4 అవుతుంది. కాబట్టి అంటే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఎం స్క్వేర్ ప్లస్ 16
ఇంటూ దీనికి ఏమని రాయొచ్చు అంటే m+4 ఇంటూ m-4 అవుతుంది. ఈ 3 ఉన్నటువంటిది ఏదంటే లాస్ట్ ఆప్షన్ 4th వన్ అనమాట. ఇలా చేయొచ్చు. అయితే ఆర్ట్స్ ఇదంతా చూసేసరికి అబ్బో మన పని అవ్వదు, మనం చేయలేము అని చెప్పేసి అనుకుంటారు. అటువంటి వాళ్ళ కోసం వేరే పద్ధతి ఉంది, మీరు ఆ పద్ధతిని ఫాలో అవ్వండి, ఈజీగా ఆన్సర్ గుర్తించగలుగుతారు. ఎలా అనేది ఒకసారి చూసినట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే గుణకాల యొక్క మొత్తం ఏంటంటే 1 - 256. 1 - 256 అంటే ఏమవుతుంది? -255 అవుతుంది. ఇది వీటి యొక్క గుణకాల్లో ఎక్కడైతే వచ్చిందో అది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, 1+4 అంటే 5, ఇక్కడేమో 1 - 4 అంటే 3, అంటే 5 ఇంటూ -3 అంటే -15 అనమాట ఇది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఇక్కడ ఉంది 1 - 1 అంటే 0, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి చూడండి 1 - 16 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ 17 అనమాట. సో ఇక్కడ ఇది 16 ఓల్డ్ స్క్వేర్, కానీ ఇక్కడ 16 ఇంటూ 17 కాబట్టి ఇది కూడా కాదనమాట. ఇక్కడ చూడండి 1 - 4 అంటే -3, 1 + 4 అంటే 5 ఇంటూ 1 + 16 అంటే 17. మల్టిప్లై చేస్తే 17 3 51, 51 ఇంటూ 5, 5 1 5, 5 5 25. సో ఇక్కడ మనకు మైనస్ ముందు ఉంది కాబట్టి -255 అనమాట. కాబట్టి 4వ ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. మీకు ఎప్పుడైనా సరే కారణాంకాలు ఇచ్చినట్లయితే ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేసినట్లయితే 99% ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి 2 వస్తాయి. ఆ 2 వాటిల్లో దాన్ని ఏ విధంగా మనం డిలీట్ చేయాలి అనేది చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, దీని మీద మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం జరిగింది ప్రామాణిక రూపంలోనే. కాబట్టి ఆ వీడియోలు చూడండి. ఆ వీడియోలు చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎలక్ట్రాన్ యొక్క విద్యుదావేశం ఇన్ని కూలుంబులట. అలా అయినట్లయితే దీనికి ప్రామాణిక రూపం రాయండి అన్నాడు. సాధారణంగా ప్రామాణిక రూపం అంటే ఏంటంటే ఇక్కడ అంకి ఏదైతే ఉందో అది చూసుకోవాలి. 16 ఉంది, దీన్ని 1.6 అని రాయాలన్నమాట. ఇంటూ 10 పవర్ పాయింట్ తర్వాత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మైనస్లు వస్తాయి. అదే పాయింట్ ముందు ఉన్నాయనుకోండి పవర్ ప్లస్లు వస్తాయి. కాబట్టి ఇప్పుడు వాటిని తీసేస్తున్నాం కాబట్టి మైనస్లు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఎన్ని ఉన్నాయనే చూడాలి. జీరోలు ఎన్ని ఉన్నాయి చూడండి, పాయింట్ తర్వాత ఉన్నటువంటి 1 2 3 4 5 6. ఇంకా ఇక్కడ పాయింట్ లోపల ఉన్నటువంటిది ఏముంది? 1 ఉంది. దీంతో మనకి 19 అవుతున్నాయి. అంటే 6 3 18, 1 19. సో 19 స్థానాలని మనం బయటకు తోయేసాం కాబట్టి మనకి ఇంకా తీసేస్తున్నాం కాబట్టి మనకి ఏమవుతుందంటే 19 అవుతుందన్నమాట. సో 1.6 ఇంటూ 10 పవర్ -19 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో 3rd వన్ మనకు ఆన్సర్ అనమాట. సో ప్రామాణిక రూపం రాసేటప్పుడు ఇలాగే రాయాలి మనం. ఆ ఒక అంకిని వదిలేసేసి తర్వాత ఉన్నవన్నీ కూడా పాయింట్ తర్వాత ఉంటాయి. ఆ ఇంటూ మిగతా అన్నీ కూడా మనం రాసుకోవాలన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక సమాసం ఇచ్చాడు. ఈ సమాసంలో వీటిని సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. అయినట్లయితే దీని యొక్క వాల్యూ ఎంత అని చెప్పేసి అడిగాడు. కాబట్టి ఫస్ట్ ఆ సమాసం తీసుకుందాం. 2 ఇంటూ a² ప్లస్ ab ప్లస్ 3 మైనస్ ab. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. 2 ఇంటూ a² అంటే a అంటే ఎంత? 5, 5² అంటే 25 ప్లస్ ab అంటే ఎంత అంటే 5 3 15, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి -15 ప్లస్ 3
మైనస్ ఏబి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం -15. సో వీటిని కాలిక్యులేట్ చేసినట్లయితే 2 × 25 - 15 అంటే ఎంత? 10 అనమాట. 10 ప్లస్ ఇక్కడ 3 మైనస్ అప్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. 3 + 15 అంటే ఎంత అవుతుంది? 18 అవుతుంది. సో ఇక్కడ 20 + 18 అంటే 38 అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ మనకు ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పాలి. తర్వాత చాలా ఈజీ ప్రాబ్లం ఇది, గమనించండి. ఏంటంటే 150 kg 30 grams డివైడెడ్ బై 30 అన్నాడు. అంటే 150ని 30తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే 5 అవుతుంది అనమాట. అంటే 5 kg వస్తుంది, 5 కిలోగ్రామ్ వస్తుంది. 30 గ్రామ్స్ని 30తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 గ్రామ్ వస్తుంది. కాబట్టి 5 కిలోగ్రామ్ 1 గ్రామ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అది ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. కానీ దీన్నే వాడు పాయింట్లో ఇచ్చినట్లయితే అటువంటప్పుడు మనం అంటే అన్నీ కూడా కేజీల్లో ఇచ్చినట్లయితే అప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే చూడండి ఒకసారి, దీన్ని ఎన్ని కేజీలు అని చెప్పేసి రాస్తాము అంటే 5.001 kg అని చెప్పేసి రాయాలి. ఎందుకంటే ఒక కేజీకి 1000 గ్రాములు కాబట్టి ఇది 3వ పాయింట్లో ఉంటుంది అని చెప్పేసి చూసుకోవాలి. అలా చూసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇలా ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని కేజీ అవుతుంది అనమాట ఇది. అదే వాడు ఈజీగానే ఇచ్చేసాడు ఇక్కడ. తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఒక బస్సు 12:20 అంటే ఏఎంకే టెర్మినల్ నుండి బయలుదేరి 2:40 పిఎంకు గమ్యస్థానానికి చేరితే ఆ బస్సు ఎంతసేపు ప్రయాణించింది అన్నాడు. ఇక్కడ మనకి ఏంటంటే ఏఎం అంటే ఉదయం 11:20 అనమాట. పిఎం అంటే మధ్యాహ్నం 1 గంట తర్వాత 2:40 అది. అయితే ఇక్కడ 11:20 నుంచి 12 గంటల వరకు ఏఎం. మరి ఈ మధ్యలో గ్యాప్ ఎంత? దీనికి 40 నిమిషాలు కలిపినట్లయితే ఇది అవుతుంది. కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఇది. ఇక్కడి నుంచి 2:40 మధ్యలో గ్యాప్ ఎంత? 2:40. సో టోటల్గా ఇది 2:80 అవుతుంది. అంటే 80 నిమిషాల్లో 60 నిమిషాలు అంటే 1 గంట అవుతుంది. కాబట్టి 2 గంటలోనే 1 గంట 3 గంటలు ఇంకా ఎంత మిగిలిందంటే 20 నిమిషాలు అనమాట. అంటే 3:20 అనేది మనకు ఆన్సరు. సో కాబట్టి ఇది అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి. ఇవి కొత్తగా ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్లో ఇవి అడుగుతున్నాడు. ఇది స్తూపానికి సంబంధించింది. దీనిపైన వీడియో ఇంతకుముందు చేసి పెట్టాను కానీ డిలీట్ అయింది అది. తర్వాత దీనిపైన ఉన్నటువంటి ఒక వీడియో చేయడం జరుగుతుంది. మొత్తం క్వశ్చన్స్ అన్నిటి మీద స్తూపం మీద. అది మీరు చూస్తే మీరు ఈజీగా వీటిని చేయగలుగుతారు. భూవైశాల్యం 180 cm², ఘనపరిమాణం 900 cm3 అయినా స్తూపం యొక్క ఎత్తు కనుగొనండి అన్నాడు. స్తూపం యొక్క ఘనపరిమాణం ఏమవుతుందంటే πr² అనమాట. πr². కొంతమందికి స్తూపం అంటే ఏంటో తెలియదు, చూడండి ఒకసారి. స్తూపం అంటే ఇది R, ఇది H. సాధారణంగా ఏంటంటే ఇది H అనమాట. సాధారణంగా దీని యొక్క ఘనపరిమాణానికి సూత్రం ఏంటంటే భూవైశాల్యం ఇంటూ ఎత్తు అనమాట. భూవైశాల్యం ఇంటూ ఎత్తు అవుతుంది. ఈ భూవైశాల్యం ఇంటూ ఎత్తు అనేది ఎంత ఇచ్చాడు అంటే ఇడు ఘనపరిమాణం అనమాట. ఇది ఈ ఘనపరిమాణం ఎంత ఇచ్చాడంటే 900 ఇచ్చాడు. 900 ఇచ్చాడు. మరి ఇప్పుడు భూమి యొక్క వైశాల్యం వీడు ఏమి ఇచ్చాడు? 180 ఇచ్చాడు. ఇక ఎత్తు అనేది H అనమాట. = 900.
హెచ్ ఈజ్ ఈక్వల్ టు 900/180. 0 0 క్యాన్సిల్, 18 5 90. సో హెచ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే 5 మీటర్లు అవుతుంది, 5 సెంటీమీటర్లు అవుతుంది. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ మనకు ఆన్సరు అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇవన్నీ కూడా పాత వీడియోల్లో మనం చేసుకోవడం జరిగింది. టెక్స్ట్ బుక్లు మారినప్పటికీ కూడా టాపిక్లు అనేవి అవే. పాత టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా ఎవరికి ఉపయోగపడతాయంటే ఎక్కువగా పూర్తిగా తెలంగాణ వాళ్ళకి ఉపయోగపడతాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆ సిలబస్ మీద అడుగుతున్నారు. ఏపీలోకి వచ్చినట్లయితే పాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వీడియోలు అన్నీ ఉపయోగపడతాయి. వాటితో పాటు కొత్తవి చేసుకోవాలంతే మనం. ఎందుకంటే వేరు ప్రాబ్లమ్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చేయాలి అంటే మొత్తం బుక్కులన్నీ కూడా చేస్తేనే మనకి ఎక్కువ ప్రాక్టీస్ అనేది వస్తుంది. కొంతమంది అడుగుతున్నారు అంటే పాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వీడియోలు ఉపయోగపడతాయా, ఉపయోగపడవా అని చెప్పేసి. ప్రాబ్లమ్స్ ఎక్కడన్నా సరే ఒకటే, మీరు జాగ్రత్తగా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మాత్రం ప్రిపేర్ అవ్వండి, సరిపోద్ది. ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటంటే మిల్లీమీటర్లో ఇచ్చాడు, జాగ్రత్తగా గమనించండి. కింద ఆప్షన్ మార్చలేదు కాబట్టి పర్లేదు. 14 మిల్లీమీటర్ల వ్యాసార్థం గల వృత్త వైశాల్యాన్ని కనుగొనండి. వృత్త వైశాల్యాన్ని సూత్రం ఏంటంటే A = πr². πr². దీనికి ఈజీగా చేసి పద్ధతి కూడా ఉంది, చూద్దాము. పై అంటే 22/7, ఆర్ అంటే 14 మిల్లీమీటర్ కాబట్టి 14 × 14 r². 14 × 14. ఇప్పుడు ఈ 7 అనేది 14లో 2 టైమ్స్ పోయింది. సో ఇక్కడ మనం మల్టిప్లై చేసినట్లయితే 22 2 44 × 14. 14తో దీన్ని మల్టిప్లై చేస్తే 14 4 56, 6 5 ఉంటుంది. 14 4 56, 56ని 5ని 61. సో 616 చదరపు మిల్లీమీటర్లు అనేది ఈ వృత్తం యొక్క వైశాల్యం అవుతుంది అనమాట. సో కాబట్టి ఫస్ట్ వన్ మనకు ఆన్సర్ అవుతుంది. అయితే సాధారణంగా వృత్తం యొక్క వైశాల్యం కానీ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వృత్తం యొక్క వైశాల్యం కానీ పరిధి కానీ అడిగితే దీంట్లో మనకు తప్పనిసరిగా పై ఉంటుంది. పై ఉన్నది ఏది వచ్చినా సరే దాని యొక్క ఆన్సర్లో 11 పోవాలన్నమాట. అంటే ఆన్సర్ అనేది 11 చేత నిశేషంగా భాగించబడాలి. ఎందుకంటే పై ఉందంటే 22 ఉంటుంది కాబట్టి దాంట్లో 11 ఉంటుంది. కాబట్టి అలా పోయిది ఏదైతే ఉందో అది మనకు ఆన్సర్ అవుతుంది. 11 పోవాలంటే ఏమవ్వాలి, ఈ రెండాటిని కూడి మధ్యలో తీసేస్తే అది 11 యొక్క గుణిజం కానీ 0 కానీ అవ్వాలి. చూడండి 6 6 కలిపితే 12, 12 నుంచి 1 తీసేస్తే 11, కాబట్టి అది అవుతుంది. ఇక్కడ చూడండి 11 - 1 అంటే 10 అవ్వదు. ఇక్కడ 10 - 1 అంటే 9 అవ్వదు. ఇది 12 - 2 అంటే 10, అది 11 చేత భాగించబడదు అనమాట. కాబట్టి ఫస్ట్ ద ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఇక ఇది ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఈ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చేయడం జరిగింది. మిగతా పేపర్లో కూడా చేసి పెడతాను, మీరు జాగ్రత్తగా వాచ్ చేస్తూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మాత్రం చేయడానికి పూర్తిగా ట్రై చేయండి. ఇప్పటికీ కూడా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టినటువంటి వీడియో మీకు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది, ఉపయోగపడుతుంది. ఓకే, మరలా నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.